మీ అందరికీ వందనాలు. నేను కృపాకర్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మోత్పల్లి నరసింహులు గారి గురించి ముందు మాట్లాడి మిగతా విషయాలు మాట్లాడతాను. ఆయన పేరుకి రాజకీయ నాయకుడైనప్పటికీ లోకానికి వాస్తవానికి ఆయన ఒక పెద్ద ఉద్యమకారుడు. 1991 ఆగస్టు 6వ తేదీ చుండూరులో మాలల మీద రెడ్లు దాడి చేసి చంపేస్తే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమంలో ఎవ్వరూ మాట్లాడలేదు. ఆయన అసెంబ్లీలో ఉండి అసెంబ్లీలో మొత్తం స్తంభింపజేశాడు. అంతటితో ఊరుకోలేదు. రథయాత్ర, చుండూరు బాధితులకు రథయాత్ర వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి రథయాత్ర చేశాడు మొత్తం రాష్ట్రం అంతా. అంతటితో ఊరుకోలేదు. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి. ఆయన నంద్యాల నుంచి పోటీ చేస్తే చుండూరు దళిత బాధితులకు న్యాయం జరగాలని చెప్పి నిరసనగా, ప్రభుత్వాలకు నిరసనగా నంద్యాలలో ఎంపీగా నిరసనగా పోటీ చేసి ఉద్యమం చేశాడు. అప్పటి నుంచే అంటే ఆయన రాజకీయాలలో, అధికార రాజకీయాలలో ప్రజాప్రతినిధిగా, అసెంబ్లీలో సుదీర్ఘకాలం మంత్రిగా, ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటికీ ఆయనలో ఉన్నటువంటి ప్రజల పట్ల, ప్రజల సమస్యల పట్ల స్పందించాలి, న్యాయబద్ధంగా వ్యవహరించాలి, ప్రాతినిధ్యం వహించాలి అనేటువంటి తత్వము అధికార సభలు, చట్టసభలు, శాసనసభలో మాత్రమే కాకుండా వెలుపల సమాజంలో కూడా ఆనాటి నుంచే మన సమాజం చూసిందని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. అదే స్ఫూర్తిని ఆయన ఈనాటికి కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఎంఆర్పిఎస్ మొదలయ్యి 33 ఏళ్ళు పూర్తి చేసుకొని ఈ రోజుకి 34 ఏడాదిలో ప్రవేశించింది. ఈ సందర్భంలో గత ఏడాది 2 తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఏకగ్రీవ చట్టాలు జరిగినాయి. ఈ 33 ఏళ్లలో మొట్టమొదటి రోజు నుంచి ఈనాటి దాకా కూడా మమ్మల్ని అంటిపెట్టుకొని, మా వెనకుండి, అవసరమైతే మా ముందుండి, మా పక్క నుండి మాకు అండదండలు ఇచ్చి మమ్మల్ని నడిపించినటువంటి అతి కొద్ది మంది ఉన్నారు. అందులో ప్రముఖుడు మా అన్న మోత్పల్లి నరసింహులు గారు అని చెప్పి మేము గర్వంగా, సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నాం ఈరోజు. అంతేకాదు, విద్యా ఉద్యోగ రంగాల వర్గీకరణ చట్టబద్ధంగా అయిపోయింది గత ఏడాది. కానీ సంక్షేమ అవకాశాలు, గృహ నిర్మాణము, దున్నుకోవడానికి పొలాలు, భూములు, సంక్షేమ పథకాలు, స్వయం ఉపాధి పథకాలు, ఇటువంటివన్నీ కూడా ఈ ప్రభుత్వం ఆపిపెట్టినటువంటి పరిస్థితుల్లో, అట్లాగే అధికార పార్టీ దగ్గర నుంచి ప్రతిపక్ష పార్టీల దాకా అన్ని పార్టీల్లో మాకు, మాదిగ కులానికి సరి అయినటువంటి నిష్పత్తి ప్రకారం ప్రాతినిధ్యాలు లభించినటువంటి ఈ పరిస్థితుల్లో నేనున్నాను, అవసరమైతే మరొకసారి ఉద్యమం చేసి ఇక్కడి నుంచి మళ్ళీ ప్రాతినిధ్య హక్కుల్ని కాపాడుకుందాము, సాధించుకుందాం అనేటువంటి ఉద్దేశంతో ఆయన మాదిగ మహాశక్తి పేరుతో మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యమాన్ని కొనసాగింపజేయటం అనేటువంటిది మేము స్వాగతిస్తున్నాము, చాలా సంతోషపడుతూ ఉన్నాము. ఈరోజు మీకు తెలుసు, తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ నుంచి రేవంత్ గవర్నమెంట్ దాకా కూడా 10% కంటే పైన మాదిగలు ఉన్నారు. టోటల్ పాపులేషన్లో 10% పైన మాదిగలు ఉన్నారని చెప్పి ప్రభుత్వ లెక్కలే విడుదల చేసినాయి. కానీ మా ప్రాతినిధ్య హక్కులు ఎక్కడున్నాయి? 10% లేవు. 10%గా ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, లేకపోతే స్థానిక సంస్థల్లో కానీ, లేకపోతే సంక్షేమ పథకాలలో కానీ ఎక్కడ కూడా 10% మేము లేము. అది గమనించి, అది అధ్యయనం చేసి, ఏంటి ఇంత పెద్ద జనాభాగా ఉన్నామో కానీ ప్రాతినిధ్యంలో ఇంత అట్టడుగునున్నాము అనేటువంటి ఒక ఆవేదనతో, ఆగ్రహంతో, ధర్మాగ్రహంతో ఆయన ముందుకొచ్చాడు. చుండూరు ఉద్యమం ఎట్లయితే చేశానో, హక్కుల కోసం ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఎట్లయితే అండగా నిలబడ్డానో, ఈరోజు ఇప్పుడు ఒక పాట ఉంది, ఎవరో ఒకరు ముందు నడవండి అని చెప్పి పాట ఉంది మనకి. అదే మాదిరిగా సమాజం అంతా కూడా అంతా సవ్యంగా నడిచిపోతూ ఉంది, సమస్యలేమీ లేవు. ఎవరి పనులు, ఎవరి బతుకు యుద్ధంలో వాళ్ళు ఉన్నప్పుడు కమ్యూనిటీకి సమస్యలు ఉన్నాయి,
ఈ సమస్యలు ఇట్లే వదిలేస్తే మరింత బానిసత్వంలో కూరుకుపోతాము, అట్లా ఉండటానికి వీల్లేదు అని చెప్పి ముందుబడి ఆయన నడిపించడం అనేటువంటిది ఏదైతుందో ఇది చాలా హర్షణీయము. మేము చాలా సంతోషంగా స్వాగతిస్తూ ఉన్నాము మాదిగ మహాశక్తిని. ఆ పేరుతో నరసింహులు గారి నాయకత్వాన హక్కుల కోసం మళ్ళీ ఒక పునరుద్యమం అనేటువంటిది, రాజకీయ ప్రాతినిధ్యాల కోసం, సంక్షేమ హక్కుల కోసం ఒక పునరుద్యమం అనేటువంటిది మొదలుపెట్టడము, జిల్లాకి వ్యాప్తం అయ్యి సమావేశాలు సభలు నిర్వహించడము, అందరిలో ఒక చైతన్యం తీసుకురావడం అనేటువంటిది ఏదైతుందో ఈ సందర్భంగా మేము హర్షిస్తూ ఉన్నాం. అట్లాగే వారు లేవనెత్తిన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ డిమాండ్లు నిజానికి పెద్దగా బడ్జెట్ పడేటువంటి డిమాండ్లు కాదండి. బడ్జెట్ పడే డిమాండ్లు కాదు. ఈరోజు తెలంగాణ ఎస్సీలలో 70% మాదిగలు ఉన్నారు, మాదిగ అనుబంధ కులాలు 70% ఉన్నాం మేము. 70% బడ్జెట్ మాకు ఇవ్వమంటున్నాం మేము. ఆ 70% బడ్జెట్ మాకు ఖర్చు పెట్టుకుంటే కూడా అమరవీరుల కుటుంబాలకి ఒక్కొక్కరికి ₹1 కోటి ఇవ్వడం చాలా చిన్న పని ముఖ్యమంత్రి గారికి. అట్లాగే భూములు దున్నుకోవడానికి భూములు లేని వాళ్ళకి భూములు కల్పించడం కానీ, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం కానీ, గృహ నిర్మాణం ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు నిర్మించి ఇవ్వడం కానీ చాలా చిన్న పని. మా బడ్జెట్ మాకు ఇవ్వమంటున్నారు ఆయన. మేము అంటున్నది ఏంటంటే మా బడ్జెట్ లైన్ షేర్ బడ్జెట్ మాది, 10% జనాభా మేము. ఈ రాష్ట్ర బడ్జెట్లో 10% మాది మాకు ఇచ్చినట్లయితే ఇవన్నీ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇందాక ఎవరు అన్నారు అధికార పార్టీలో ఉండి ఇట్లన్నీ మాట్లాడొచ్చా అని. ఆయన మాట్లాడిన దాంట్లో ప్రజా వ్యతిరేకత ఏమీ లేదు, దేశద్రోహమేం కాదు. ఉన్న విషయాలనే, సామాజికంగా ఉన్నటువంటి అపరిష్కృత విషయాలనే ఆయన అధికార పార్టీలో ఉండి కూడా విజ్ఞాపన చేస్తున్నాడు ప్రభుత్వానికి, పరిష్కరించండి ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. తప్పెట్లా ఉంది చెప్పండి? మిగిలిన పార్టీలు కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. మా ప్రాతినిధ్య హక్కులకి భంగం కలిగిస్తున్నారు, తగ్గిస్తున్నారు, ఇది సరైనది కాదు. మా రాజకీయ ప్రాతినిధ్య హక్కుల్ని అన్ని పార్టీలు కాపాడాలి, గౌరవించాలి, మాకు ఇవ్వాలంటున్నారు. కాబట్టి నరసింహులు గారు ప్రారంభించినటువంటి ఈ ఉద్యమం ఏదైతుందో సంపూర్ణంగా న్యాయ ఉద్యమము, మరొక కక్షలోకి మాదిగ ఉద్యమాన్ని ప్రవేశపెట్టేటువంటి కార్యక్రమం ఆయన తీసుకున్నాడు. కనుక ఈ డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలి. అప్పటిదాకా కూడా అవిశ్రాంతంగా మోత్పల్లి నరసింహులు గారి నాయకత్వాన మా ప్రీతమ నాయకుడు మాజీ మంత్రివర్యులు సుదీర్ఘకాలం అధికార రాజకీయాల చట్రంలో ఉండి ఈరోజు మళ్ళీ ప్రజా సంక్షేమం కోసం, దళితుల సంక్షేమం కోసం మరొకసారి గళం విప్పి ముందుండి సమాజంలో పనిచేస్తున్నప్పుడు మేమంతా కూడా సవీనంగా ఆయన్ని గౌరవించి ఆయన్ని మద్దతు ఇచ్చి ఆయన వెంట ఉండడానికి కూడా మేము సిద్ధం. కాబట్టి ప్రభుత్వం నరసింహులు గారు ముందుకు తీసుకొచ్చినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, మాదిగ మహాశక్తి ముందుకు తీసుకొచ్చినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి తక్షణమే నెరవేర్చడానికి మా బడ్జెట్ని మాకు కేటాయింపులు చేయాలి. మా రాజకీయ ప్రాతినిధ్యాలని అన్ని స్థాయిల్లో కూడా మాకు కల్పించాలి అని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంలో 33 ఏళ్ళు ఎంఆర్పిఎస్ ఉద్యమం అయిపోయింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఏకగ్రీవ వర్గీకరణ చట్టాలని సాధించుకున్నాము. అట్లాగే ఇప్పుడు ఏవైతే మిగిలిన పెండింగ్ ఆకాంక్షలు డిమాండ్లు ఉన్నాయో వాటిని నెరవేర్చడానికి ముందుకు పోతున్నటువంటి క్రమంలో అమరులకి నివాళులర్పిస్తూ ఈ మొత్తం ఉద్యమంలో సమాజం మొత్తం మా వెంటుంది, రాజకీయ పార్టీలన్నీ మా వెంటున్నాయి, మీడియా మొత్తం మా వెంటుంది. మాదిగలు లేవనెత్తిన సమస్యలు చాలా పంపిణీ న్యాయంతో కూడుకున్నవి, న్యాయబద్ధమైనవి, ఎవరికి వ్యతిరేకం కాదు, సామాజిక న్యాయ డిమాండ్లు వీళ్ళవని చెప్పి ఈ 33 ఏళ్ళుగా మా వెంటున్నది. అదే మాదిరిగా ఇప్పుడు మా నాయకుడు నరసింహులు గారు ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఉద్యమం ఏదైతుందో దీనికి కూడా మీ అందరి సహకారము, ఇన్వాల్వ్మెంటు, మీ అండదండలు ఇచ్చి మాదిగలు ఎంపవర్మెంట్ కోసం, మాదిగ రాజకీయ పొలిటికల్ ఎంపవర్మెంటు, సంక్షేమ పథకాల పొందడం కోసం మీరంతా కూడా మాకు మద్దతుగా నిలబడాలని చెప్పి ఈ సందర్భంలో మేము కోరుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ. మాదిగ మహాశక్తి తరఫు నుంచి ఉద్యమ నమస్కారాలు. మరి మాదిగ మహాశక్తి లేవనెత్తిన విషయాలన్నీ కూడా పెద్దలు, గౌరవనీయులు, మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు మీ అన్నీ కూడా మీ దృష్టికి తీసుకొచ్చారన్నారు. కాబట్టి మా ప్రధానమైన డిమాండు చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి ఇవ్వాలనే డిమాండు. ఆ కుటుంబాలకు నెక్లెస్ రోడ్లో మరి
అమరుల స్తూపం కట్టాలని మా యొక్క డిమాండు. రెండోది 10 ఎకరాలలో మాదిగ భవనము, మాదిగలు చదువుకోవడానికి పిల్లలకు అక్కడ వసతులు కల్పించే ఒక భవనాన్ని నిర్మించాలని ఒక డిమాండు. అదేవిధంగా మా మీద ఉన్న గతంలో ఉద్యమంలో ఎన్నో కేసులున్న మందకృష్ణ గారి మీద కూడా ఉన్న కేసులన్నీ కూడా ప్రభుత్వం బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఇటువంటి విషయాలను మాదిగ మహాశక్తి మాదిగలే ఓటేసుకోవాలి. ఎందుకంటే మాకు పార్లమెంట్లో స్థానం లేదు, రాజ్యసభలో స్థానం లేదు, అదేవిధంగా కౌన్సిల్లో కూడా మా స్థానం లేదు. నామినేట్ పోస్టులు కూడా మా జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు నామినేట్ పోస్టులు కూడా పార్టీలో ఉన్న వాళ్ళకు రావట్లేదు. కాబట్టి ఇవన్నీ విషయాల మీద ముఖ్యమంత్రి గారు దీన్ని ఆలోచించాలి, అధిష్టానం ఆలోచించాలి. లేని పక్షంలో ఎంఎంఎస్ రేపు పెద్ద ఎత్తున కూడా ఉద్యమాన్ని తలపెట్టబోతుంది. వేల సంఖ్యలలో కూడా